కలిగిన దేవుడు అనేక పలు విధాలుగా ఒక్క వాక్యంని పలు విధాలుగా మాట్లాడే దేవాది దేవునికై స్తుతులు స్తోత్రములు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని సెలవిస్తుందంటే, నేను చావను, నేను సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. ఈ మాటలు వినగానే మనకు అర్థమైపోయింది, స్పష్టంగా అర్థమవుతుంది, ఇది దావీదు మాట్లాడుతున్న మాటలు. దేవునితో ఈ మాటలు దావీదు మాట్లాడి ఉన్నాడు. ఏమని? ప్రభువా, సజీవులే కదా సజీవుడైన నిన్ను స్తుతించగలుగుతారు, మృతులు ఎలా సజీవుడైన నిన్ను స్తుతించగలుగుతారు? కాబట్టి నువ్వు నన్ను సజీవ లెక్కలో ఉంచితే నేను నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచి నిన్ను మహిమపరుస్తా ప్రభువా. కాబట్టి నా పాపముల నిమిత్తం, నా అతిక్రమముల నిమిత్తం, నా దోషముల నిమిత్తము నా ప్రాణంని తీసుకోకు ప్రభువా, సజీవ లెక్కలో నన్నుంచు అని దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 16వ వచనంలోకి మనం వెళ్దాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవా దక్షిణహస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములు చేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా దక్షిణహస్తము మహోన్నతమాయను. అవును, నిజంగా దేవాది దేవుని హస్తం మహోన్నత హస్తం. ఎందుకంటే హస్తం భూమిని ఆకాశములని సృజించడానికి కారణమైన హస్తం. ఆ హస్తం బీదలని పెంటకుప్పల నుండి పైకి లేవనెత్తడానికి అవసరమైన హస్తము. అదేవిధంగా మన కన్నులలో ప్రతి బాష్పబిందులు తుడవడానికి అవసరమైన హస్తము. యెహోవా హస్తము సాహస కార్యములు చేస్తుంది. యెహోవా హస్తము మన చెయ్యి పట్టుకొని మనం నడిపిస్తుంది. యెహోవా హస్తము మనం నడవలసిన మార్గంలో మనం నడిపిస్తుంది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. మహోన్నతమైన దేవుని హస్తం మహోన్నతముగానే ఉంటుంది. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగునాక. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములు చేశాను. అవును, ఆయన రాఫాయి అనేకులని స్వస్థపరిచిండు. ఎప్పుడైతే ఆయన ఆ యొక్క పాడని దాకిండో, ఒక పేద విధవరాలు కుమారుడు మరణించినప్పుడు అక్కడంతా చాలా గోలగా, చాలా అల్లరిగా, చాలా ఏడుపులు, అంగలార్పులు ఆ స్థలంలో ఉన్నప్పుడు తను అడగడం జరిగింది. యేసు ప్రభు అడగడం జరిగింది, అమ్మా ఏమైంది అసలు ఇక్కడ అన్నప్పుడు, ఆ పేద విధవరాలు ఒక్కగానొక్క కుమారుడు మరణించడం జరిగింది అని ఎప్పుడైతే ఆ యొక్క వార్త దేవాది దేవుడు విన్నాడో, ఆయన తిన్నగా ఆ యొక్క పాడను పట్టుకొని మోస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఆ పాడని తాకినప్పుడు, ఆ పాడలో నా చిన్నవాడిని తాకినప్పుడు ఆ చిన్నవాడు సజీవుడై లేవడం జరిగింది. తిరిగి ఆ బిడ్డని ఆ తల్లికి అప్పచెప్పడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన హస్తం చేసిన కార్యం అది. ఆయన హస్తం మృతులను సైతం లేపడానికి సామర్థ్యత కలిగిన హస్తమైనది. ఎందుకంటే ఆయన నోటితో ఒక్క మాట సెలవిస్తే భూమి ఆకాశం సృజింపబడ్డది. ఆయన నోటి మాట చేత సమస్తం కలిగినది. ఆ నోరుకి ఎంత శక్తి ఉందో ఆ చేతికి కూడా అంతే శక్తి ఉంది, ఆ కాలికి కూడా అంతే శక్తి ఉంది. నిలువెల్లా ఆయన శక్తితో నింపబడి ఉన్నాడు. ఈజ్ అ పవర్ ట్రాన్స్ఫార్మర్. మన దేవుడు ఎవరు? పవర్ ట్రాన్స్ఫార్మర్. ఆయన శిరస్సు నుండి అరికాల వరకు ప్రతి అవయవంలో పవర్, ఏ మైటీ పవర్. ఈజ్ అ పవర్ జనరేటర్, ఈజ్ అ పవర్ ట్రాన్స్ఫార్మర్. అవర్ గాడ్ ఈస్. ఇంకేమని రాయబడిందంటే, నేను చావను, సజీవుడనై యెహోవా కార్యంలో వివరించదు. ఎందుకు నిన్నటి రోజు మనం చెప్పుకోవడం జరిగింది. హిజ్కియా కూడా అదేవిధంగా గోడవైపు తన ముఖము త్రిప్పుకొని ఏడ్చినప్పుడు దేవుడు తన ఆయుష్ని పెంచడం జరిగింది. కానీ ఆ ఆయుష్ని దేవుని కోసం వాడబడకుండా వ్యర్థంగా ఆయుష్ని వాడినప్పుడు ఆ యొక్క శాపానికి హిజ్కియా గురి కావడం జరిగింది. కానీ ఇక్కడ దావీదు ఏమంటుండంటే, నిజంగా నేను చావను ప్రభువా, నేను సజీవుడనై ఈ యొక్క కార్యంలో నేను వివరిస్తా. ఎవరెవరైతే ఈరోజు మరణ భయం చేతున్నారో, ఏమో మాకే నిమిషం ఏం సంభవిస్తుందో, ఎక్కడి నుంచి మాకు ఏదైనా అనారోగ్యం వస్తుందా, లేదా ఎక్కడి నుంచి ఏదైనా దాడి జరుగుతుందా, లేదా ఎక్కడి నుంచన్నా మాకు మరణ పుచ్చులలో మేము చిక్కుపోతామా,
ఈ రోజులలో కామన్ అయిపోయింది. అసలు మనిషి సావుకు అసలు కారణమే లేకుండా చనిపోవడం జరుగుతుంది. ఒక చిన్న విషయానికి ఒక ప్రాణం పోతుంది. ఒక మనిషి అప్పటి వరకు మంచిగా సజీవునిగా మాట్లాడుకుంటూ అన్నీ చేసుకుంటుంటాడు. ఒక్క నిమిషంలోనే ఏదో అకస్మాత్తుగా ఏదో ఒకటి జరుగుతుంది, అయినా గుండె ఆగిపోవడం జరుగుతుంది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మన ఊపిరి పట్టి ఆవిరి వంటిది, ఇంతలో ఉండి అంతలోనే మాయమైపోయే ఒక ఆవిరి వంటిది. అన్నిటికీ గ్యారంటీ ఉంది కానీ ఊపిరికి గ్యారంటీ లేదు. మనం కొనే ప్రతి వస్తువుకి గ్యారంటీ, ఇప్పుడు కొత్తగా వచ్చింది వారంటీ. గ్యారంటీ ఒక 5 సంవత్సరాలు ఇస్తే వారంటీ అడుగుతుండ్రు కంపెనీ వాళ్ళు. అంటుండ్రు మీకు వారంటీ కూడా కావాలన్నా, మీరు వారంటీ ప్రే చేస్తే మీకు మళ్ళీ ఇంకా గ్యారంటీ ఎక్స్టెండ్ అవుతుంది. కానీ అటువంటి ఫెసిలిటీ ఈ యొక్క మనిషి జీవితానికి ఉందా లేదా? అసలు ఉందని ఎంతమంది అంటారు, లేదని ఎంతమంది అంటారు? ఎస్, ఉంది. లేదు అని చెప్పిన నేనే ఉంది అని ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే దావీదు జీవితంలో అదే జరిగింది. దావీదు తన పాపముల భారం చేత ఆయన మరణించాల్సిన వ్యక్తి. ఆయనకు తెలుసు, అవును నేను చేసిన తప్పు చాలా ఘోరమైంది, నా తప్పుకు మరణ శిక్షనే న్యాయం. ఎందుకంటే ఒక నిర్దోషి రక్తాన్ని చిందించడం జరిగింది. ఒక కుయుక్తితో, ఒక పాపంతో ఒక నిర్దోషి రక్తాన్ని నేను ఈ భూమి పైన చిందించడం జరిగింది. ప్రాణంకి ప్రాణం, నా ప్రాణం పోవాల్సిందే ఈ పాపంని బట్టి. కానీ దేవాది దేవుడు దావీదు ఎప్పుడైతే ఈ విధంగా ప్రార్థన చేసిండో, దావీదు జీవితానికి గ్యారంటీతో పాటు వారంటీ కూడా ఇవ్వడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పీపుల్ దెర్ ఈజ్ నో విజన్, పీపుల్ విల్ పెరిష్. ఎవరికైతే దర్శనం లేకుంటుంటారో వారు నశించిపోతారు. ఈరోజు ఒక మర్మాన్ని దేవుడు మనందరికి బయలుపరచబోతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనిషికి ఏదైనా దర్శనం ఉంటే, ఒక మనిషికి దేవుని పట్ల ఏదైనా ప్రణాళిక ఉంటే, ఒక మనిషికి దేవుని పట్ల ఏదైనా ఉద్దేశం ఉంటే, ఆ యొక్క ఉద్దేశంని, ఆ యొక్క ప్రణాళికని, ఆ యొక్క దర్శనంని ఎప్పుడైతే దేవుని సమక్షంలో మనం పంచుకోవడం జరుగుతుందో, అంటే షేర్ చేసుకోవడం, దేవుని సన్నిధిలో మనం విన్నవించడం జరుగుతుందో, ప్రభువా ఈ యొక్క కార్యం జరిగే వరకు నేను సజీవుడిగా ఉండాలా, ఇన్ని ఆత్మలు రక్షించే వరకు నాలో ఉన్న ఈ దీపం మారిపోవద్దు, లేదా ఇంతమందిని రక్షణలోకి తెచ్చే వరకు, లేదా నేను ఇంతమందికి సువార్త చెప్పే వరకు ప్రభువా నేను మరణించొద్దు, లేదా ఇన్ని మందిరాలు కట్టడానికి సహాయం చేసే వరకు నేను మరణించొద్దు. నా జీవిత కాలంలో నేను ఇన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయాలా సువార్త కోసము, లేదా నేను జీవించే కాలం ఇన్ని ఊర్లకు వెళ్ళి నేను సువార్త ప్రకటించాలా, లేదా ఇంతమంది అనాథలను నేను పోషించాలా అని ఎప్పుడైతే మనం ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి మనం జీవిస్తాము, నిజంగా నేను చెప్తున్నా, మన ప్రణాళిక, మన ఉద్దేశము నెరవేరే వరకు మరణం మన పొలిమేరలకు కూడా రాదంట. మరణం మన పొలిమేరల దాకా కూడా రాదు, అది మన గడప దాటి కూడా లోపలికి రాదు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎందుకంటే దేవుని దర్శనం కలిగిన ప్రజలంటే దుష్టుడికి చాలా భయం అంట. ఎవరన్నా దర్శనం కలిగిన బిడ్డల దగ్గరికి రావాలంటే దుష్టునికి చాలా భయము. దుష్టుడు వాళ్ళ జోలికి రాడంట, వాళ్ళకి ఏ అపాయం చేయడంట, వాళ్ళని అసలు ముట్టడంట. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఎప్పుడైతే మనం ఉండడం జరుగుతుందో మనం దేవుని సొత్తుగా మార్చబడతాం. ఆయన సొత్తుకు ఎవరైనా ముట్టగలుగుతారా? దేవుడు ఏమన్నా మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినవాడితో సమానము. దేవుని నామానికి మహిమ. అంత సాహస కార్యం దుష్టుడు చేయగలుగుతాడా? దేవునితో వైరం పెట్టుకోగలుగుతాడా? దేవుడే స్వయంగా చెప్పిండు, ఎవరైతే మిమ్మల్ని ముడతారో వాళ్ళు ఎవరిని ముట్టినట్టు? నా కనుగుడ్డిని ముట్టినట్టు. కనుగుడ్డు దేవుని కనుగుడ్డు ముట్టి ఎవరైనా తప్పించుకోగలుగుతారా? కాబట్టి వీఆర్ ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఈరోజు మన స్థితి ఏ విధంగా ఉందో, మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఈరోజు అసలు ఏమంటారు,
లెక్కలనే లేము ప్రభువా. ఈరోజు మేము లెక్కలనే లేము. అసలు ఎన్నిక లేని స్థితిలో మేము ఉన్నాము. ఎవ్వరు మమ్మల్ని ఎన్నిక గల స్థితిలాగా మమ్మల్ని చూస్తలేరు. ప్రతి ఒక్కరితో మేము దూషణ పాలవుతున్నాము. వెలివేయబడ్డ స్థితిలో మేమున్నాము. అవమానపరచబడిన స్థితిలో మేమున్నామని ఎవరెవరైతే వాపోతుండ్రో వారందరితో దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మాట్లాడడం జరుగుతుంది. అవును, జనులు మిమ్మల్ని వెలివేసిన, జనులు మిమ్మల్ని నిందించిన, జనులు మిమ్మల్ని బాధపెట్టిన మీరు ధన్యులు. ఆనాడు ఆదిమకాలం అపోస్తులకు కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి యు ఆర్ ఈక్వల్ టు ద ప్రాఫిట్స్ అండ్ యు ఆర్ ఈక్వల్ టు ద ఏమంటారంటే సేవకులు. ఎందుకంటే ఆ రోజు తన శిష్యులకు కానీ దేవుని ఎరిగిన బిడ్డలకు కానీ అపోస్తులకు కానీ అదే విధంగా జరిగింది. వాళ్ళు వెలివేయబడ్డారు, వాళ్ళు హింసింపబడ్డారు, వారు అనేక రకాలుగా బాధింపబడ్డారు. కానీ వారికి ఉన్న దర్శనం ఏంది? మేము క్రీస్తుని ప్రకటించాలా, ఈ సత్య సువార్తను మేము ప్రకటించాలి. మేము హతసాక్షులు అయిపోయినా పర్వాలేదు, మేము హతసాక్షులైనా పర్వాలేదు, మాలో ఊపిరున్నంత వరకు మేము ఈ దేవుని మేము స్తుతించాలా, గణపరచాలా, మహిమపరచబడాలా. ఆనాడు పేతురు యేసు ప్రభు ఎరగడు అని పలికిన పేతురు ఎన్ని మార్లు పలికిండు? పేతురు 3 మార్లు పలికిండు. ఏమని? ఏసెవరో నాకు తెలియదు. అంతకుముందు దేవాది దేవుడు అన్నాడు, పేతురు సాతానుడు నిన్ను జల్లించబోతుండు, కాబట్టి శోధనలోకి ప్రవేశించకుండా మేల్కుగా ఉండి ప్రార్థించుమని హెచ్చరిక మాటలు పేతురుకి రావడం జరిగింది. కానీ పేతురు ఆ హెచ్చరిక మాటలను పెడచవన పెట్టి పడుకోవడం జరిగింది. దేవుడు అప్పుడు ఏమన్నాడంటే, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము, ఇంకా మీరు పడుకోండి, ఇంకా నేను ఏం చేయలేను, హెచ్చరిక వచ్చేసింది. అయినా మీరు దాన్ని పట్టించుకోలేదు, కాబట్టి శోధకుడికి మీరు అప్పచెప్పబడవలసిన వాళ్ళే అనేసి ఇంకా దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఏ పేతురు అయితే ప్రభువా ఒకవేళ నేను ఎరగను అని నేను చెప్తే ఆ నిమిషమే నా ప్రాణాలు పోవాలా ప్రభువా, నిన్ను ఎరగనని చెప్పిన నా ప్రాణము అప్పుడే పోవాలా, అటువంటి నా ఊపిరుండంగా జరగది అని పలికిన పేతురు దేవుడిని ఎరగాని 3 మార్లు బొంకడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా ప్రాణభయంతో పేతురు దేవుని ఎరగా అని చెప్పిన పేతురు తర్వాత దేవుని ఆరోహణం అయిపోయినాక మేడగదిలో ఎప్పుడైతే వాళ్ళు కూడుకొని వాళ్ళు ఆరాధించిండ్రో ఆ మేడగదిలో పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల చేత విభజింపబడి ఎప్పుడైతే ఆ యొక్క రూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఆవరింపవడం జరిగిందో ఆ తర్వాత పేతురు వెళ్ళి ప్రసంగించినప్పుడు 3000 మంది ముమ్మార్లు యేసుప్రభు ఎవరో ఎరగడు అని బొంకిన పేతురు 3000 మంది ఒక్క ప్రసంగం ద్వారా రక్షింపబడి దేవుని అంగీకరించుకోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఏమన్నాడు దేవుడు, నిషేధింపబడిన రాయి మూలకు తలరాయి ఆయను. అవును, ఈరోజు మన స్థితి అంత బాలేదేమో, ఎన్నికలేని స్థితిలో మనం ఉన్నామేమో, ఎవ్వరు మనల్ని లక్ష్య పెడతలేరేమో, ఎవ్వరు మనని విశ్వసిస్తలేరేమో, ఎవరు మనల్ని ఆదరిస్తలేరేమో, ఎవరు మనల్ని కనికరిస్తలేరేమో, ఎవరు మనపై కృప చూపిస్తలేరేమో. దేవుడు అంటుండు, మీరు ధన్యులు. ఎందుకంటే ఈ ప్రజలు మిమ్మల్ని ఎత్తినప్పుడు, ఈ ప్రజలు మిమ్మల్ని గణపరిచినప్పుడు, ఈ ప్రజలు మిమ్మల్ని కొనియాడినప్పుడు, ఈ ప్రజలు మిమ్మల్ని గొప్ప చేసినప్పుడు అది ఏమంటుందంటే దేవుడు, ఈ లోక స్నేహం నాకు వైరం అని మీరు ఎరగారా? అది నాకు వైరం. కానీ ఎప్పుడైతే ఈ స్థితిలో మీరు ఉంటారో మీరు నాకు సమీపస్తులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ మిమ్మల్ని పొగడడం లేదు, వాళ్ళందరూ మిమ్మల్ని ఎత్తుకోవడం లేదు, వాళ్ళందరూ మిమ్మల్ని ఘనపరచడం లేదు. మన ఘనత అయినా ఏది మన జీవితంలో ఏది వచ్చినా కానీ అది దేవుని నుంచే రావాలా, దేవుని కోసమే రావాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ స్థితి ఏ పరిస్థితి మన జీవితంలో వచ్చినా
అది దేవుని వల్లనే కలగాల. అది అవమానమా, అది ఘనతనా, అది నిందనా, ఏది జరిగినా ఎప్పుడైతే దేవుని వల్ల దేవుడి కోసం అది జరుగుతుందో దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఏమంటుండంటే, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. ఎందుకు మనము చావకుండా సజీవులుగా ఉండాలంటే యెహోవా క్రియలని వివరించడానికి. దేవుని నామానికి మహిమ కలుగు. ఎంత గొప్ప మాట దేవుడు చెప్తుండే చూడండి. మీరు బ్రతికి నా యొక్క కార్యములని మీరు వివరించబోతుండ్రు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పట్లో మీరు ఎక్కడికి వెళ్ళటోళ్ళు గారు. మీరు బ్రతికి ఈ భూమి మీద జీవించి అద్భుతాలు పొందుకొని, ఆశ్చర్యకార్యాలు పొందుకొని, సూచన క్రియలు మహత్కార్యాలు చేసి యెహోవా క్రియలను వివరించటోళ్ళుగా మీరు ఉండబోతుండ్రు. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఈరోజు ఎవరెవరికైతే మరణ భయం ఉందో వారందరు ఇప్పట్లో చచ్చిపోయేటోళ్ళు గారు. నేను చాలామందికి అంట, నేను ఇప్పట్లో నేనేం పోను, చాలా పని ఉంది నాకు. ఏదైనా ఇట్లనే మరణాల గురించే వస్తుంటే నేను ఒకటే అంట, నాకైతే మరణ భయం లేదు. ఎందుకంటే నావి చాలా డ్రీమ్స్ అండ్ విజన్స్ ఉన్నాయి. అవన్నీ పూర్తయ్యే వరకు ఇప్పట్లో నేను ఎక్కడికి పోను. నేను సజీవరాలనై యెహోవా కార్యములని వివరించెదను. ఎవరికైనా ఈరోజు మరణ భయం ఉందా? ఎవరైనా అనారోగ్యాల గుండా వెళ్తుండ్రా? ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా? లేదా ఎవరైనా ఏదైనా భయంకరమైన స్థితిలో ఉన్నారా? వారికి వాగ్దానం దేవుడు ఇవ్వడం జరుగుతుంది. వారికి వాగ్దానం ఇది. ప్రభువా, నేను సావను సజీవుడనై నీ యొక్క కార్యములను వివరించే భాగ్యంని నాకు ఇస్తున్నందుకు నీ నామానికే మహిమ కలుగు. ఎంత మంచి వాగ్దానము, చాలా మంచి వాగ్దానము. నేను ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తాను అని భయపడుకుంటా బ్రతికే నాకు, నేను బ్రతికి నా దేవుని కార్యములు వివరిస్తా అంటే ఎంత గొప్ప వాగ్దానం అది. మనందరితో ఈరోజు దేవుడు సెలవిస్తుండు, మీరు సావరు సజీవులై యెహోవా కార్యములు వివరించద్దరు. ఎందుకంటే ఈ లోకంలోకి నేను మిమ్మల్ని తెచ్చిన ఎందుకంటే మీరు దేవుని యొక్క కార్యములు వివరించేవారిగా, దేవుని యొక్క అద్భుతములు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు, దేవుని యొక్క సూచన క్రియలు, దేవుని యొక్క మహత్ కార్యములు జరిగించే వారిగా ఉండాలనే నేను మిమ్మల్ని ఈ లోకంలోకి తీసుకురావడం జరిగింది. ఏ కార్యం నిమిత్తం, ఏ ఉద్దేశం నిమిత్తం, ఏ ప్రణాళిక నిమిత్తం అయితే నేను ఈ లోకంలోకి మిమ్మల్ని దేవడం జరిగిందో ఆ ప్రణాళిక, ఆ ఉద్దేశం, ఆ కార్యములు నెరవేరు వరకు మీరు సజీవుడైన యెహోవా కార్యములు వివరించుదురుగాక అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానంతో కూడిన మాటలు ఈరోజు మనతో మాట్లాడడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏమంటుండు, యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను కానీ ఆయన నన్ను మరణమునకు అప్పజెప్పలేదు. దేవుని నామానికి మహిమ కలుగును. కొన్ని మార్లు దేవాది దేవుడు శిక్షని మేతబెట్టి మనని సవ్యమైన మార్గంలో నడిపించడం జరుగుతుంది. ఎందుకు దేవుడు మనని శిక్షిస్తుండు? కోపమా? ఆయన శిక్షలో కూడా ప్రేమనే. ఒక తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరించేదను. తల్లి తన బిడ్డని తప్పు చేసినప్పుడు కొడుతుంది. కొట్టినంత మాత్రం నా తల్లికి ఆ కొడుకు మీద కోపమా, పగనా, ద్వేషమా, ఈర్షనా? దేన్ని బట్టి కొడుతుంది ఆ కుమారుణ్ణి? తన కుమారుడు చెడిపోవద్దు, తన కుమారుడు సవ్యమైన మార్గంలో నడవాలా, లేదా తన కుమార్తె తనకు నచ్చినట్టు ఉండాలనే ఉద్దేశంతో, క్రమశిక్షణ నేర్చుకోవాలనే ఉద్దేశంతో, క్రమంగా జీవించాలనే ఉద్దేశంతో, మంచి మార్గంలలో నడవాలనే ఉద్దేశంతో ఆ తల్లి కొన్ని మార్లు బిడ్డలను శిక్షించడం జరుగుతుంది. ఆ యొక్క శిక్షను ఎంతమంది అయితే పాఠంగా నేర్చుకొని ఆ యొక్క శిక్షని ఏమంటారు అంటే పాఠంగా నేర్చుకొని ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళ జీవితాలలో సస్య సమృద్ధి అనుగ్రహింపబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.
తండ్రి శిక్షించని కుమారుడు కుమారుడే కాదు అని అన్నాడు దేవుడి లేఖనంలో. అవును, తండ్రి శిక్షించాల నిజంగా. ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ మొహమాటం కోసము బిడ్డ తప్పు చేస్తుంటే చూసుకుంటుంటే అది ఉట్టి బిడ్డకే నష్టమా, లేకుంటే తల్లిదండ్రులకు కూడా నష్టమా? తల్లిదండ్రులకు కూడా నష్టమే, తల్లిదండ్రులకు కూడా దుఃఖమే, తల్లిదండ్రులకు కూడా వేదననే, తల్లిదండ్రులకు కూడా అవమానమే. కానీ ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డని సరిచేసి సరి అయిన మార్గంలో నడిపించడానికి వాళ్ళు ప్రయాసపడి ఆ బిడ్డలు సరి అయిన మార్గంలో నడుస్తారో ఆ తల్లిదండ్రుల నామానికి మహిమ, ఆ కుమారునికి కూడా మహిమ కలుగుతుంది. ఆ తల్లిదండ్రులు కూడా దీవింపబడతారు, ఆ కుమారుడు కూడా దీవింపబడతాడు. అందుకే యేసుప్రభు పుట్టినప్పుడు ఏమన్నారు? నిన్ను మోసిన గర్భము ధన్యములు, నీవు కుడిచిన స్తనములు ధన్యములు. చూడండి మరియకు ఎంత ధన్యత ఇచ్చిండ్రు. ఎందుకు? యేసుప్రభుని తన గర్భంలో మోసింది కాబట్టి, యేసుప్రభుకు పాలిచ్చి పెంచింది కాబట్టి. అంటే ఆయన మామూలు మానవునిగా ఉన్నన్ని రోజులు మరియ పర్యవేక్షణలో తను ఉండడం జరిగింది. మరియ తనకి నేర్పియడం జరిగింది. మోషే తల్లి అదేవిధంగా మోషేకి పాలిచ్చుకుంటా నేర్పించిందంట. మనము బానిసలుగా ఉన్నాము, ఈ బానిసత్వం నుంచి నువ్వే ఈ ప్రజలను రక్షించాలా అని పాలించుకుంటా తల్లి నేర్పించడం జరిగిందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఒక రక్షకుడు ఆ ప్రజలను రక్షించుటకు దేవుని ప్రణాళిక ప్రకారం ఆ తల్లి పెంచడం జరిగింది. దేవుని ప్రణాళిక ప్రకారం ఎప్పుడైతే తల్లి పెంచడం జరిగిందో మోషే ఒక మహాప్రవర్తగా ఆ ప్రజలని నడిపించి వాగ్దత్త దేశంలోకి ఆ ప్రజలను తీసుకువెళ్ళే భాగ్యాన్ని దేవాది దేవుడు మోషేకి అనుగ్రహించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు అదే విధంగా దేవుడు మనతో మాట్లాడుతుండు. మీరు చావరు, సజీవుల యెహోవా కార్యములను వివరించడం కోసమే సజీవ లెక్కలో నేను మిమ్మల్ని ఉంచబోతున్నా. ఎందుకంటే నా దక్షిణ హస్తం మీకు తోడై ఉన్నది. ఏమంటుండంటే నా దక్షిణ హస్తము సాహస కార్యములు, నా దక్షిణ హస్తం మహోన్నతమాయను, నా దక్షిణ హస్తం సాహస కార్యములు చేయను. మనం సజీవులమై ఉన్నామంట కూడా ఆయన దక్షిణ హస్తం చేసిన కార్యం అంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన చేతులు మనని ప్రిజర్వ్ చేస్తున్నాయంట. ఆయన చేతుల కింద, ఆయన చేతులలో మనం భద్రపరచబడుతున్నామంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు నిజంగా ఎవరైతే మంచి ప్రణాళిక, మంచి ఉద్దేశాలు దేవుని పట్ల కలిగి ఉన్నారో, దేవుని సువార్త కోసము వారు వారి జీవితాలని త్యాగం చేయాలని ఎవరైతే నిశ్చయించుకున్నారో, త్యాగం అవసరం లేదు. దేవుని కార్యములు మనం ఎప్పుడైతే చెయ్యాలని ఒక దర్శనము, దేవుడి కోసం నేను ఈ విధంగా జీవించాలా, దేవుడికి ఈ విధంగా నేను చెయ్యాలని ఎవరెవరైతే ప్రణాళికలు ఉద్దేశాలు కలిగి ఉన్నాయో దేవాది దేవుడు వారి ప్రణాళికలను వారి ఉద్దేశాలను సఫలపరచబోతుండు. ఆ కార్యాలు సఫలమయ్యే వరకు ఏ ఉపద్రవం వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ ఖడ్గం వచ్చినా, ఏ వినాశనం వచ్చినా, ఏ తెగులు వచ్చినా, ఏది సంభవించినా, నాశనకరమైంది ఏది సంభవించినా దేవాది దేవుడు మనని సజీవ లెక్కలో ఉంచి ఆయన కార్యములను వివరించేవారిగా, ఆయన సూచన క్రియలు చేసేవారిగా, ఆయన మహత్కార్యాలు చేసేవారిగా, ఆయన సాక్షులుగా ఉండడం కోసము దేవాది దేవుడు సజీవ లెక్కలో మన నుంచి ఆయన మనని మహిమపరిచి మన ద్వారా ఆయన మహిమ పొందుకోబోతున్నందుకు రాజుల రాజు అయిన ప్రభుల ప్రభు అయిన యేసయ్య నామనికే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్స్. ప్లీజ్